రేపొద్దున మన బేబీ కూడా తప్పిపోతే? మన బేబీ ఎందుకు తప్పిపోద్ది? మన లేమా మన బేబీని చూసుకోవడానికి. ఎవరొచ్చారో చూడండి. ఏమైంది మళ్ళొచ్చా ఉరుక్కుంటూ? నాకు తెలిసి ఇది మళ్ళీ జరుగుతుందని. అందుకే సుబ్బు నిన్ను వదిలేసింది. ఎందుకంటే నువ్వు ఒక లూజర్వి. నేనా? నా ఇంటి ముందు నుంచొని అట్లీస్ట్ డోర్ నాక్ చేసే ధైర్యం కూడా లేదు నీకు. ఓ, నేను తిడతానని భయమా? సెకండ్ ఛాన్స్ కోసం వచ్చావు కాబట్టి ఐ కెన్ గివ్ యూ సెకండ్ ఛాన్స్. కానీ లూజర్స్కి సెకండ్ ఛాన్స్ ఇస్తే యూజ్ చేసుకుంటారా, లేక మళ్ళీ ఇదివరకు లాగానే బిహేవ్ చేస్తారా? సారీ సుబ్బు, నా మైండ్ చేంజ్ అయిపోయింది. మంచి మూడ్లో ఉన్నప్పుడు రా, అప్పుడు ఆలోచిస్తా. మేడం ఒకసారి నేను చెప్పేది. ఏం చెప్తావు సుబ్బు? ఏం వినాలి? నాకు నీతో మాట్లాడాలని లేదు, చూడాలని కూడా లేదు. ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేసావనుకో పోలీస్కి కంప్లైంట్ ఇస్తా. ఒకసారి నేను చెప్పేది. ఏం సుబ్బు గొడవ? ఏం లేదు, ఇప్పటికే నేను కొంతమంది దగ్గర టైం వేస్ట్ చేశాను. పదాల్దాం. షీజ్ యువర్ ఎక్స్ కదా, మరి చెప్పావా నేను నీ నెక్స్ట్ అని? నువ్వు చెప్పినంత అందంగా ఏం లేదు, జస్ట్ ఓకే ఓకే అంతే. అయినా యు నో వాట్ సుబ్బు, నేను నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ 10 వీక్స్లో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాం. బెటర్ డోంట్ గెట్ ఇన్ అవర్ వే, ఓకే? అండ్ సుబ్బు నీకన్నా బాగా నేనే చూసుకుంటాను. నువ్వు సుబ్బునే సరిగ్గా చూసుకోలేకపోయావు, ఇంకా పాప నేను చూసుకుంటావు. సుబ్బు వెళ్ళి పాపని తీసుకునిరా. సుబ్బు! పొద్దున ఇలాంటి డ్రీమ్ వచ్చిందేంటి? వాణ్ణి వదిలేసినా నన్ను టార్చర్ చేయడం మాత్రం వదిలేట్లేదు. పాప నిజంగానే తీసుకెళ్తాడా? పాప నిద్రకొచ్చింది, పడుకోబెట్టు. సరే. అన్నకు బోనమేనా బ్రో? అమ్మ, ఈ అమ్మాయిలు ప్రశాంతంగా బస్ ఎక్కనియారు, బొండలు తాగనియారు. మనకు ఆధార్ కార్డు ఉన్నది దేనికన్నా? నేను వెళ్ళిపోతా. అరే పోతే పో, డబ్బులు కట్టిపో అన్నా. వాళ్ళు అక్కడ కిక్కి కిక్కి అని అవుతున్నారుగా, క్లోజర్ ప్యాడ్ లాగా. వాళ్ళు అడుక్కో. ఒడి అమ్మ. మేడం వాట్? 1 minute మేడం. మేడం 120 రూపీస్ అయింది మేడం. Why are we simply being charged for standing on the road? This is ridiculous. Does it happen often in India? I'm not going to pay you a single penny. Hello madam, I too know English. I also studied in CMR Model School English medium. 10th class 75%, Inter 860, BTech 75%, but still no job. That's the reason I choose this job. Bondam shop. What are you talking? బోండం షాప్ పెట్టుకుని కూడా అడుక్కోవడానికి సిగ్గులేదా? సిగ్గెందుకు మేడం? మా అనంతపురంలో సుబ్బారావు దగ్గర కాళ్ళు చేతులు పట్టుకుని 2 లక్షలు అప్పు తీసుకొని బోండం షాప్ పెట్టుకుంటే కస్టమర్ వచ్చి బోండం తాగుతుంటే మీ అర్పుల వల్ల వాడు కింద పడేసి డబ్బులు కట్టమంటే వాళ్ళ వల్ల పడిపోయింది కదా, వాళ్ళని అడుగు అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు డబ్బులు మీరు కడతారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? ఇవన్నీ మాకు తెలియదు కదన్నా. ఎంతో చెప్పండి, మేము పే చేస్తాం. ఎక్కడ గ్యాప్ ఇచ్చింది మేడం? అమీర్పేట్ బస్ స్టాప్ లో బుక్కులు అమ్ముకునే వాళ్ళలాగా అరుస్తూనే ఉంది కదా. హే, ఏమంటున్నావు నన్ను? ఓకే ఓకే, ఆ టోన్ వింటుంటే అలానే ఉంది మేడం. సరే వదిలేండి. క్యూఆర్ చూపించండి, పే చేస్తాం. 120 రూపీస్ మేడం. పే చేయవే. పద. మేడం సుబ్బు, సుబ్బు ఏంటి? సరిగ్గా చూడు. 200 రూపీస్ పే చేశారు. సడన్ గా మేడం అని పిలిచేసరికి సుబ్బు అనుకున్నాను. ఏమైంది? ఇదేనా నా ప్రాబ్లం? సుబ్బుయే ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళినా సుబ్బునే గుర్తొస్తున్నాడు. సడన్ గా ఎవరైనా మేడం అని పిలిస్తే సుబ్బుయే బాగా గుర్తొస్తున్నాడు.
ఎవరిని చూసినా సుబ్బే కనిపిస్తున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదే. భరించలేని బరువే జ్ఞాపకాలు. ప్రేమించిన మనిషినైతే దూరం పెట్టగలం, కానీ ప్రేమ ఇచ్చిన జ్ఞాపకాలనైతే దూరం పెట్టలేమే. లైఫ్ లాంగ్ మోయాల్సిందే. బరువుతుంది తీసుకోండి అమ్మా. మిగిలిన పైసలకి బొండం. ఊరికి మీ డబ్బులేం వద్దు మేడం. పద. పాప ఎక్కడ పోయింది? కాళ్ళనే పడుకోబెట్టే కదా. రేపొద్దున మన బేబీ కూడా తప్పిపోతే? మన బేబీ ఎందుకు తప్పొద్ది? మన లేమా మన బేబీని చూసుకోవడానికి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడైనా చిన్న పాపని చూసారా? శృతి, నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు చూస్తాను. శృతి, కనిపించిందా? మొత్తం వెతికాను, అందరినీ అడిగాను, ఎక్కడా కనిపించలేదు. అవును, ఇవాళ నీకు ఫ్లైట్ ఉందన్నావు కదా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ష్యూరా? షూర్. నువ్వేం టెన్షన్ తీసుకోకు, తను ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు ఖచ్చితంగా కాల్ చేయి, ఓకేనా? ఐఎమ్ సో సారీ, ఐ హ్యావ్ టు గో. నువ్వు జాగ్రత్త. బాయ్. దియా, దియా, దియా. ప్రేమ కథకు నేనే కదా వెళ్ళను, నా రాత నాదే, తప్పు ఎవరిదనను. నన్ను ఏడిపించడం నీకు ఇష్టం కదా? నేను దేనివల్ల సంతోషంగా ఉండకూడదు? నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే సార్కి నచ్చదు అనుకుంటా. అయినా పైగా అందరికీ సుప్రియ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా. పాపను కూడా దూరం చేసింది అని అంటున్నావు కదా. పైగా ఈ మధ్య తాగడం కూడా మొదలుపెట్టావు. హో, వద్దంటారు కానీ నా గురించి బాగానే బాగుంది మేడం. చేసినంత చేసి మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? ప్లీజ్ నా పాపను నాకు ఇచ్చేయి. పాపకి పోయింది మేడం. మరి ఆ చేతిలో బొమ్మ ఏంటి? ఈ బొమ్మ నాకు దారిలో దొరికితే పట్టుకున్నాను మేడం, అంతే. సుబ్బు, ప్లీజ్ సుబ్బు, ఇచ్చేయి. తీసుకోండి. ఏహే, బొమ్మ కాదు, పాపని. మేడం చెప్తే అర్థం కావట్లేదా? నా కూతురు నేనేదో కిడ్నాప్ చేస్తాను మేడం. అవసరం ఉన్నది నీకే. నన్ను పాపని దూరం చేయాలనుకుంటున్నావు కదా. మేడం నాకు కోపం తెప్పించకండి ప్లీజ్. మీకే కాదు, పాప నాకు కూడా ఇంపార్టెంట్ మేడం. పాపకి ఏమైనా జరగాలి మేడం, అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. అదిగో మమ్మీ, దియా, పాపని కారులోనే వదిలేస్తే ఎలా అక్క? అంత కేర్లెస్ గా ఉంటే ఎలా? చూసుకోవాలి కదా. టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అయినా వీడేంటి ఇక్కడ? ఏమ్మా, నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా దూరంగా ఉండమని? చేతలతో ఏమైనా చెప్పాలా? ఒరే బొమ్మర్ది, ఆల్రెడీ మీ అక్క అనింది, పడ్డాను. నువ్వు మళ్ళీ నోరు జారకు, నేను చేయి జారాల్సి వచ్చింది. ఏమన్నాడు? ఏంటి రోహిత్? అయినా ఒకళ్ళు అనే ముందు మనం ఎంత కరెక్ట్గానో ఒకసారి చెక్ చేసుకున్నానండి. ఇక్కడి నుంచి అయినా పాపని సరిగ్గా చూసుకో. డి. అయినా నువ్వేంట్రా ఫ్రీగా సలహాలు ఇస్తున్నావు? మేము ఎలా ఉండాలో మా బాధ తెలుసు. అయినా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవు కదా. నీ సజెషన్కి సెల్లింగ్ ప్రైస్ ఎంతో చెప్పు, ఫోన్ పే చేసేస్తా. ఎక్స్ బావా? అవునా? ఎక్స్ బొమ్మర్ది, ఫోన్ పే చేసే. చెప్పు. ఆ టెన్షన్ నీకెందుకు బొమ్మర్ది, నేను చేస్తా కదా. పర్లేదు, నేను కొడతా. ఓకే, ఎంత కావాలి? 10 కొట్టినా? ఓ 0 పెంచు. పెంచా? ఇంకో 0 పెంచా? ఇంకో 2 పెంచా? ఇంకో 3 పెంచు.
1,00,000 ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటది. అవునా? పునది కొట్టే బొమ్మరిది. 1,00,000 కొట్టాలా? ఏంటి బొమ్మరిది ఆలోచిస్తున్నావు? లేవా? లేవేంటి, నా దగ్గర లక్షల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 1,00,000 ఎంత? కొట్టే. కొట్టేసా, పండగ చేసుకో. కొట్టేవుగా, ఇంకా పండగ చేసుకుంటా. వెళ్ళండి. ఇటు బాగా ఓవర్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? రోహిత్, అయిపోయింది కదా, వెళ్దాం పదా. సరే అక్క. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ పాప నన్ను చూసింది, కానీ బాయ్ చెప్పేలోపే అలా అమ్మ లాక్కుని వెళ్ళిపోయింది. పాపం బుడ్డది ఎంత ఏడ్చిందేమో. అన్నా, ఏందన్నా అలా కూర్చున్నావు? మందేస్తావా? మందేసాను తమ్ముడు, కానీ మందే అయిపోయింది. రా, నా దగ్గర ఫుల్ ఉంది. ఇదిగో వస్తున్నాను తమ్ముడు. చాలు 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 చాలు. బా, ఈరోజు నేను ఫుల్ హ్యాపీ అన్నా. ఏ? నా పాపని ఫస్ట్ టైం కళ్ళతో చూసానన్నా. సేమ్ వాళ్ళ అమ్మ పోలికే అన్నా. నువ్వు హ్యాపీగా తమ్ముడు, చాలు. లేదన్నా, బాధగా కూడా ఉంది. కానీ ఆ బాధని ఆ చిన్న హ్యాపీనెస్ డామినేట్ చేస్తుందన్నా. మళ్ళీ బాధ ఏంటి తమ్ముడు? నా వైఫ్ అన్నా, సుప్రియ. ఇది కూడా నాలాంటి ప్రాబ్లమేనా? డైవర్ట్ చేద్దాం. తమ్ముడు, ఆ ట్యాగ్ ఏంటి అన్నా? నా బొమ్మడి తీర నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడనా. ఏంటి 1,00,000? అన్నా, నోరు ముయ్యన్నా. బేగంపేటలో వెళ్ళే ఫ్లైట్ నీ నోట్లోకి వెళ్ళిపోగలదు. మనలో మన మాట నీకు కొంచెం నోటుతో లెక్కిపోయి తమ్ముడు, అందుకే నీ వైఫ్ కూడా నిన్ను వదిలేసినట్టుంది. అన్నా, ఏందన్నా, నువ్వు కూడా నా వైఫ్కి సపోర్ట్ చేస్తున్నావు కదా? ఇదిగో, అలా అని కాదు తమ్ముడు, నేను కూడా నీలాగే నా పిల్లని లైట్ తీసుకున్నా. చివరికి ఏమైంది? దానికి దూరం అయ్యాను, ఇదిగో దీనికి దగ్గర అయ్యాను. తమ్ముడు, ఫోను వైఫ్. అన్నా, 1,00,000 రూపాయలు అడుగుద్దేమన్నా? కాదు తమ్ముడు. లేదులే, నా వైఫ్ ఇచ్చేదే కానీ తీసుకునేది కాదులే. అన్నా, నా వైఫ్ రిగ్రెట్ అయ్యి సారీ అని మెసేజ్ చేసిందన్నా. తమ్ముడు, అమ్మాయి సారీ పెట్టింది అంటున్నావు, రిగ్రెట్ అయింది అంటున్నావు. తమ్ముడు, నా మాటిని వెళ్ళి కలువు తమ్ముడు, పో. పైగా పాప అంటున్నావు, వెళ్ళు తమ్ముడు, వెళ్ళి కలువు తమ్ముడు. నాలా కాకు తమ్ముడు, హ్యాపీగా ఉండు తమ్ముడు, పో. ఒక్కసారికి వెళ్ళి కలిసిపోమంటావా? అలాంటప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పుంటాను. తమ్ముడు, నేను నా పిల్లం కాళ్ళు పట్టుకున్నాను తమ్ముడు, కానీ ఏమైంది? వదిలేసి వెళ్ళిపోయింది. పో తమ్ముడు, నా మాటిని తమ్ముడు, వెళ్ళు. మ్యాటర్ అది కాదన్నా. నేను ఒకటే కంపెనీలో 5 సంవత్సరాలు ఉన్నాను. అదే కంపెనీలో ఇంటర్న్గా జాయిన్ అయ్యాను, ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. అదే కంపెనీలో పెళ్లి కూడా చేసుకున్నా అన్నా.
చివరికి ఎవడో వచ్చి కంపెనీ నాది వెళ్ళిపోమంటే ఇదిగో అన్నా ఇలా సైలెంట్గా ఉండిపోయా. ఏం చేయాలో ఏం అర్థం కాలేదన్నా. నేనెక్కడికి వెళ్ళానా? నేనిక్కడే నిలబడతా. నిలబడతానన్నా. సుబ్రహ్మణ్యం హే సుబ్బు 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 సుబ్రహ్మణ్యం హే సుబ్బు 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 సుబ్రహ్మణ్యం హే సుబ్బు 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 అచ్చుడు 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 ఏడవకమ్మా. ఇదిగో ఇచ్చుడు 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 ఇచ్చుడు. అమ్మా పాపని తీసుకెళ్ళు. సారీ సుబ్రహ్మణ్యం, నిన్న ఏ తప్పు లేకుండా నిన్ను హర్ట్ చేసినందుకు సారీ చెప్పా. అదే సారీ నిన్ను ఇక్కడ నిలబెట్టిందంటే అసలు ఆ సారీ చెప్పేదాన్ని కూడా కాదు. నీ ఫేస్ నాకు చూడాలని లేదు. నా పాపను కూడా అసలు నువ్వు ఎవరో కూడా తెలియనట్టు పెంచుతాను. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నెవర్ ట్రై టు ఎంటర్ ఇన్ టు మై లైఫ్ అగైన్. మేడం, ఎవరి దగ్గరికి వచ్చారు? మీరే నా దగ్గరికి వచ్చారు. నన్ను అన్నారు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం మీకు అలవాటని. నేను ఏమనలేదు. ఇంకా పాప అంటారా? పాపకి నేను ఎవరో తెలియకుండా పెంచారు. నేనే అప్పుడప్పుడు దొంగచటుకు వచ్చి చూసేవాడిని. మేడం, నాకు డౌట్ ఉంది, క్లియర్ చేస్తారా? ఏంటి? ఇప్పుడు మీరు నన్ను వదిలేసింది దేనికి? నేను కేర్ చేయలేను, సెక్యూరిటీ ఇవ్వలేను అనే కదా. కానీ మీరు చేసింది ఏంటి మేడం? నాకు తెలుసు మేడం, ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో నిన్ను పాపం సరిగ్గా చూసుకోలేను అని. అందుకే మీకు దూరంగా ఉన్నాను. మీరెన్ని కోర్టు నోటీసులు పంపించినా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ఎక్కడో చిన్న హోప్ మేడం, మళ్ళీ మనం కలుస్తామని. ఎందుకు? మళ్ళీ నన్ను రోడ్డు మీద వదిలేద్దామనా? మేడం, ఎవరిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు గుర్తుందా? మీరే నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. పాపని చూడనివ్వకుండా చేశారు, చేస్తున్నారు కూడా. అట్లీస్ట్ పాపకి నాన్న లేటు అని కాకుండా నానుండేవాడు అని పెంచండి మేడం, చాలు. కొట్టినా పర్లేదు, గట్టి చెప్తున్నాను. నేను ఇవ్వలేని కేర్, సెక్యూరిటీ మీరు ఇస్తారని నమ్మకంతో వెళ్తున్నాను మేడం. నిన్నట్లా మళ్ళీ పాపకి ఎప్పుడైనా రిపీట్ అయ్యిందా? ఎవరిని వదిలిపెట్టండి మేడం. మిమ్మల్ని అయినా, అది నా కూతురు. ఇప్పుడు గుర్తొచ్చిందా నువ్వు తనకి నానవని? నా ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళావు? నేను చీపు అంటే వదిలేసి వెళ్ళిపోయావు. మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసావా? నేను వదిలేశానని ఊరంతా చెప్పుకుంటూ తాగుతూ తిరుగుతూ ఉన్నావు కదా. నీ ఒక్కడికి నా బాధ, నాకుండదా? ఆ లెక్క ప్రకారం చూస్తే నేనింకెంత తాగాలో. పెద్ద చెప్తున్నాడు చూడు, నాన్న అని. చూడవే, మీ నాన్నకి ఇప్పుడు గుర్తొచ్చావు. నువ్వు పుట్టిన 1 year తర్వాత. గ్రేట్ ఫాదర్ కదా? సరే మేడం, నేను గ్రేట్ ఫాదర్ కాదు, మీరు గ్రేట్ మదర్ ఉండగలుగుతారా? ఆబ్వియస్లీ.
బట్ నాకు హెల్ప్ కావాలి. చెప్పండి. నా పాప కోసం. మాటలు కాదు సుబ్బు, ప్రామిస్ చేయి. సరే, రేపు కోర్ట్ పేపర్స్ మీ ఇంటికి పంపిస్తాను. దాని మీద సైన్ చేసి పంపించు మ్యూచువల్ డివోర్స్కి. ఒకసారి పాపని ఎత్తుకొచ్చా. ఏడవకు నానా. ఓ నానా, నానా ఏడవకరా. నేనురా, మీ నాన్నే, సుబ్రహ్మణ్యారా. ఓ